హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వరల్డ్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే నేను కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అనమాట. అవి కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే నేను తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను అంటే జనరల్ స్టోర్లో అయితే తీసుకున్నాను. జనరల్ మార్కెట్ సికింద్రాబాద్లో అయితే నేను తీసుకున్నాను శారీస్. అండ్ ఇంకెందుకు ఆలస్యం, ఎదుగోండి శారీస్తో అయితే నేను వచ్చేసాను మీ ముందుకి. అండ్ ఒక్కొక్క శారీ అయితే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ టైం అయితే తీసుకున్నాను అనమాట. ఫాస్ట్గా మనం అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ చేద్దాము. అండ్ ఈ శారీ వచ్చి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, లేస్ బార్డర్ వచ్చి నేనేం చేశానంటే ఈ శారీని ప్లెయిన్ శారీని అయితే తీసుకున్నాను అనమాట. మొత్తం కూడా ప్లెయిన్ శారీ తీసుకొని దీనికి నేనేలైతే లేస్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. నాకు నచ్చినట్టుగా లేస్ నేనైతే తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చి సాఫ్ట్ ఆర్గన్జా అనమాట. అండ్ నాకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇదిగోండి ఇలా నేనైతే లేస్ స్టిచ్ చేయించుకున్నాను. అండ్ మనకేంటంటే ఆన్లైన్లో కూడా ఉంటాయి, మరి ఈ క్వాలిటీ వస్తుందో రాదో నాకైతే తెలీదు. నేనైతే విడిగా శారీ తీసుకొని విడిగా లేస్ తీసుకొని శారీకి తగ్గట్టుగా నేనైతే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అండ్ టోటల్ నాకైతే శారీ మొత్తం కూడా 1800లో అయితే వచ్చిందనమాట. ఎందుకు అంటే స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువ పడింది. అది మనం ఓన్గా స్టిచ్ చేసుకునేపోతే చాలా తక్కువ కాస్ట్ అయితే అవుతుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా బాగా రెడీ అయ్యి దానికి తగ్గట్టు బ్లౌజ్ వేసి రెడీ అయ్యి ఆర్నమెంట్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ కమ్ టు ద నెక్స్ట్ శారీ. బర్త్డేకి మా హస్బెండ్ నాకైతే ఈ శారీ గిఫ్ట్గా ఇచ్చారు. నేను ఎప్పటి నుంచో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకైతే అస్సలు టైం కుదరట్లేదు. సో నేనైతే వ్లాగ్ చేయలేకపోయాను. సో ఈరోజు ఈ శారీస్ అన్నిటితో పాటు ఇది కూడా ఇంక్లూడ్ చేసి వ్లాగ్ చేద్దామని చెప్పి నేనైతే తీస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చి మా హస్బెండ్ షీ నీడ్స్లో తీసుకున్నారంట. నాకు తెలియకుండా సర్ప్రైజ్గానే తీసుకున్నారు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్గా ఉందంటే మనం పట్టుకున్నా కూడా జారిపోతుంది అనమాట. అంటే చాలా 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 స్మూత్గా ఉంది. దూది కన్నా కూడా స్మూత్గా ఉందని చెప్పచ్చు, అంత స్మూత్ క్లాత్కి. అండ్ లేస్ అయితే ఇచ్చారనమాట. అండ్ నాకైతే బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. వర్క్ బ్లౌజ్ వచ్చింది. అండ్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. నేను కాస్ట్ అయితే అడగలేదు, ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చారు కదా, గిఫ్ట్ని కాస్ట్ ఎప్పుడు అడగకూడదు కాబట్టి నేనైతే కాస్ట్ అయితే నాకు తెలీదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట. అండ్ మనము దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని బ్లౌజ్ వేసుకొని ఆర్నమెంట్స్ వేసుకుంటే ఇందాక చెప్పినట్టుగానే ఇంకా మంచి లుక్ వస్తుందని నా ఫీలింగ్ అయితే. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది మొత్తం కూడా ప్లెయిన్ శారీ. ప్లెయిన్ శారీకి చిన్న చిన్న లైన్స్లో చెమ్కీస్ అయితే వచ్చినాయి అనమాట. మీరు చూసినట్టయితే స్పార్క్లింగ్ కనిపిస్తుంది, అలా చిన్న చిన్నగా వచ్చినాయి అనమాట. అండ్ దీనికి ప్లెయిన్ బ్లౌజే వచ్చిందనమాట, రన్నింగ్ బ్లౌజ్. నాకు రన్నింగ్ బ్లౌజ్ కన్నా కూడా ఇలా కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను బ్లౌజ్ అయితే ఇలా సపరేట్గా తీసుకొని నేనైతే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది నాకైతే గిఫ్ట్ శారీ అనమాట, గిఫ్ట్ ఇచ్చారు శారీని. సో నేనైతే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. రేపు శ్రీరామనవమికి ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను. సో రేపు ఆల్రెడీ కట్టుకుంటాను కాబట్టి ఇప్పుడైతే ఓపెన్ చేసి నేను కట్టుకొని చూపించట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేస్తాను కదా. సో నెక్స్ట్ శారీ నాకైతే ఫేవరెట్ కలర్ అనమాట. బ్లాక్ అంటే చాలా ఇష్టం నాకు. కాకపోతే ఎక్కువ శారీస్ తీసుకోను, ఎందుకంటే కొన్ని శుభకార్యాలకు కానీ టెంపుల్స్కి కానీ బ్లాక్ ప్రిఫర్ చేయకూడదు. సో ఎక్కువ శారీస్ తీసుకున్న టెంపుల్స్కి వెళ్ళడానికి లేదు, ఏదైనా మంచి ఫంక్షన్స్కి కట్టుకోవడానికి ఉండదు. సో బ్లాక్ తీసుకున్న వేస్ట్ కదా. సో అందుకని ఎక్కువ శారీస్ తీసుకొని నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అనమాట కలర్. అండ్ దట్టు ఇదైతే నాకు బాగా నచ్చిందనమాట. అండ్ ఈ శారీ డీటెయిల్స్ వచ్చేసరికి ఏంటంటే ఇది నేను జనరల్ మార్కెట్లోనే తీసుకున్నాను. ఈ శారీ నాకు 650 అలా పడిందనమాట. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చింది. కాకపోతే నేను బ్లౌజ్ రెడీమేడ్ తీసుకుందామని చెప్పి రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. చూసారా, ఇలా వీ నెక్ వచ్చింది అండ్ బ్యాక్ నెక్ వచ్చింది అనమాట. ఈ బ్లౌజ్ నాకైతే 500 పడింది. ఈ బ్లౌజ్ వరకు నేను మదీనా మార్కెట్లో అయితే తీసుకున్నాను. అండ్ మొత్తం కూడా చెమ్కీస్ వస్తాయి. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా 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 స్మూత్గా ఉందన్నమాట. ఈ క్లాత్ ఆన్లైన్లో అయితే మనకు దొరకదు.
కమింగ్ టు ది శారీ అనమాట. ఈ శారీ వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఈ శారీ గురించి వీడియో అయితే చేశాను. చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ బ్లౌజ్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. 300 సంథింగ్ అలా కాస్ట్ అయితే పడింది. అండ్ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను అండ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ అన్ని శారీస్లో నాకు ఏది సెట్ అయిందని మీరైతే నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఆపేయక ముందు చూడండి, చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు, వీడియోసే కదా అని చెప్పేసి జస్ట్ చూసి నార్మల్గా వెళ్ళిపోతుంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయని వాళ్ళు. ఒక వీడియో తీసే ముందు ఏంటంటే ఎంత కష్టం ఉంటుందంటే అంత కష్టం ఉంటుంది. ముందంతా హౌస్ ఎలా ఉందో చూసుకొని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఎలా చిందరబందరగా ఉంటే చేయకూడదు కదా. నెక్స్ట్ మేము చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ అన్నీ కూడా నీట్గా మడతేసుకోవాలి. అండ్ అవన్నీ కూడా వేసుకున్న ఆర్నమెంట్స్ అన్నీ నీట్గా సెట్ చేసుకోవాలి. అండ్ చాలా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవాలి, పర్టికులర్ మ్యూజిక్ పెట్టుకోవాలి. అండ్ చాలా 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 వర్క్ అయితే ఉంటుంది. సింపుల్గా ఏదో తీసేసాము పెట్టేసాము అన్నదైతే కాదు. సో మాకు ఈ అంత వర్క్కి మీరు చేయాల్సిన హెల్ప్ ఏం లేదండి. జస్ట్ వీడియో చూసాక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ షేర్ చేయడమే మాకు నిజంగా ఎంతో హ్యాపీ అనమాట. ఒక వీడియో చేశాక కొన్ని లైక్స్ ఎక్కువ వచ్చి సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే రేపు ఇంకొంచెం వీడియో చేద్దాం, ఒక 100 చీరలు పెట్టి చేద్దాము, 200 చీరలు పెట్టి చేద్దాం అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. నాకు ఓవరాల్గా నా శారీస్ కలెక్షన్ అంతా మీతో చూపించాలన్నదైతే నాకుంది. కానీ సర్దడం అనేది పెద్ద టాస్క్ కదా. సో నాకు అదొక్కటే భయం వేసి నేనైతే వీడియో తీయట్లేదన్నమాట. అండ్ ఈ వీడియోస్ తీస్తూ పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, అంతేకాకుండా ఫుడ్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకుంటూ ఇలా వీడియోస్ చేయడం కూడా చాలా పెద్ద టాస్క్ కదా. నేను కోరుకునేది ఒకటే మీ నుండి, వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అంతే. అండ్ కొన్ని శారీస్ ఏంటంటే నేను చెప్పాను కదా ఇది చాలా స్మూత్గా ఉందని, నేను మడతేస్తున్నా కూడా ఫోల్డింగ్స్ అయితే పడట్లేదు అనమాట, జారిపోతుంది. అండ్ వీటన్నిటికి కూడా నేను టైలర్ షాప్కి ఇవ్వాలి ఇవన్నీ కూడా. సో నార్మల్గా అయితే ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఇచ్చేసేసేసి స్టిచ్ చేయించుకోవాలి బ్లౌజెస్ అన్నీ కూడా. అండ్ నాకైతే ఏంటంటే శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ ఇవన్నీ కూడా కొనడం చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను నా దగ్గర కలెక్షన్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట, అంతకు మించి ఏం లేదు. అండ్ హోప్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. లాస్ట్ దాకా చివరి దాకా చూసిన వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ ఇంకా చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయలేదు, మర్చిపోతున్నారా? ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంతకు మించి నేనైతే చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మనము ఇంతవరకు వచ్చామంటే నిజంగా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. బాయ్.